రాచరికపు గుర్తులను మేము తీసేస్తున్నాము. అందుకే టీఎస్గా మారింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మారుతుంది. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుతున్నాయి. వీటన్నిటి ఎట్లా చూస్తుంది మీ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిండ్రు. అలవిగాని హామీలను ముందట పెట్టిండ్రు. అవే కేసీఆర్ గారి కంటే ఎక్కువ గొప్పగా పాలిస్తారేమో అనుకొని ప్రజలు మోసపోయినరు. ప్రజలు అనుకున్నది వాళ్ళ జీవితాలు మారుస్తారు, ఇంకా గొప్పగా కరెంట్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, ఇంకా గొప్పగా పెన్షన్లు పెద్దగా పెంచిస్తారు, రైతు భరోసా 15,000 చేసిస్తారు అనుకున్నారు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తారని అనుకున్నారు. కానీ వీళ్ళు తీరా చూసేసరికి ఆ చిహ్నాలు మారుస్తాం, గుర్తులు మారుస్తాం అని ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ ఎంపీ ఎలక్షన్ల వరకు దాటవేసే ధోరణి. వాళ్ళు హామీలు ఎప్పుడు నెరవేరుస్తామన్నారు? డిసెంబర్ 9వ తారీఖే మేము వస్తాం, 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. దాని మీద ఊసే లేదు ఇప్పటి వరకు. డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది, జనవరి 9వ తారీఖు అయిపోయింది, ఫిబ్రవరి 9వ తారీఖు కూడా అయిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతు భరోసా 15,000 చేసి ఇస్తాము, రైతు బంధు ఇయ్యము అని చెప్పిండ్రు. ఇంతవరకు రైతు బంధు కూడా చక్కగిస్తలేరు. ప్రజలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు తెస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఎక్కడ లేని విధంగా చీకట్లను తీసుకొచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. కాదండి, తెలంగాణ తల్లి విగ్రహం అంటే రూపురేఖలు ఎందుకు మారుస్తున్నట్టు, తెలంగాణ తల్లి విగ్రహంలో ఇది వరకు బతుకమ్మ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉందా? వీళ్ళు మార్చిన దాంట్లో అసలు తెలంగాణ తల్లి రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయండి? ఏ విధంగా ఉన్నాయి? రేణుకా చౌదరి లెక్క ఉన్నాయి. ఇంకా దేనికోసం మార్పు? దేనికోసం వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయడం? దేనికోసం? ఇదివరకున్న తెలంగాణ తల్లి విగ్రహం బాలేదా? జయ 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 హే తెలంగాణ జనని అది వీళ్ళకి ఎవరికన్నా పాట వచ్చా? అసలు తెలంగాణ కోసం వీళ్ళు అందులో కొట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ ఆనవాళ్ళనే లేకుండా చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతారా? ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళ గురువు గారు ఏమన్నా చెప్తున్నాడో ఏమో, ఆంధ్రాలో కలపాలి, మొత్తం తెలంగాణ ఆంధ్ర ఒకటి కావాలి అని చెప్తున్నాడేమో. రైట్. కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదు, అసెంబ్లీ వంక ఎందుకు చూడడం లేదంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కదా, బడ్జెట్ ప్రవేశపెట్టనియండి. పెట్టిన తర్వాత కేసీఆర్ గారు వస్తారు. ఇంత తొందర ఎందుకు వాళ్లకు? రైట్. దిలీప్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఏం చెప్తారు? ఓవరాల్గా అసెంబ్లీ సమావేశంలో వాడివేడి చర్చ జరుగుతుంది. చాలా అంటే అసలు ఇష్యూస్ పక్కన పెట్టి, కాళేశ్వరం ఇట్లాంటి ఇష్యూలు కాస్త పక్కన పెట్టి, కాంగ్రెస్ హామీలు పక్కన పెట్టి, రకరకాల వ్యక్తిగత బీఆర్ఎస్ని మాత్రమే చాలా సీరియస్గా టార్గెట్ చేసినట్టు, బీఆర్ఎస్ బీజేపీ బంధాన్ని మరొకసారి కాంగ్రెస్ టార్గెట్ చేసినట్టు కనిపించట్లే? నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలకి ప్యానలిస్టులకు కూడా నమస్తే. వెంకట్ గారు, మాట్లాడు. ఒక విషయం తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందే నేను చెప్పినాను, మళ్ళా కూడా అది రిపీట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ సమాజం చూస్తా ఉంది, లక్షలాది మంది మన వీక్షకులు ఉన్నారు కాబట్టి 99 ఛానల్కి వాళ్ళందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరితో బంధం ఉన్నది, ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరితో విడిపోయి ఉన్నారు అంటే తెలియడం కోసము నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కామారెడ్డి ఎన్నిక జరిగింది, మన జనరల్ ఎలక్షన్ లో కామారెడ్డిలో ఎన్నిక జరిగింది. కామారెడ్డిలో ఎవరు గెలిచిండ్రండి? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఎవరిని ఓడగొట్టినామండి? కేసీఆర్ ని, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ని, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మేము ఎవరితోటో కుమ్ముక్కయ్యో లేదనుకుంటే బంధాలు పెట్టుకోనో అనుబంధాలు పెంచుకొని ఉంటే ఆ పరిస్థితి ఉండదు కదా. ఎవరు ఓడిపోయినారండి? గజ్వేల్లో మా ఈటెల రాజేందర్ గారు ఓడిపోయారు, కేసీఆర్ గారు గెలిచిండ్రు. అంటే నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కోసము వాళ్ళు వీళ్ళు ఒకటి అని చెప్పి ఇంతకుముందు సత్యం గారు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అని వాళ్ళు అంటారు, వాళ్ళు ఒకటే అని వీళ్ళు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. అందుకనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఆపినరు అని అంటారు. ఇవన్నీ జనాలు చూసే వాళ్ళు చాలా నవ్వుకుంటున్నారండి. ఇంత దిగజారి ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. ఒక భారతదేశంలో ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ కావాలనుకుంటే మేము మిత్రపక్షంగా ఆహ్వానించడం కోసం ఎన్నో పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఎన్నో పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు
కేవలం ఒక సీట్ కోసమో, ఒక ఎమ్మెల్యే సీట్ కోసమో, లేకుంటే ఒక ఎంపీ సీట్ కోసమో లోపాయికారు ఒప్పందాలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. రెండో విషయం, ఈరోజు భారతీయ జనతా పార్టీ గర్వంగా, గౌరవంగా ఒక విషయం చెప్పదలుచుకున్నది. ఈ భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి గౌరవప్రదమైన గుర్తింపునిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము మీరు వద్దు మా వాడు కాదు అనుకున్న పివి నరసింహారావు గారికి ఈరోజు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిన ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి. అందుకనే ఈరోజు భారతీయులందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలు జేజేలు కొడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన ఈ చిన్న కార్యక్రమము, దీన్ని ఏదో మళ్ళీ మేము రాజకీయ లబ్ధి కోసం చేసినామని కాదు. విషయం ఏంటనంటే, మొన్న బీహార్ కి సంబంధించిన నేత కర్పూరి ఠాకూర్ గారికి, అదేవిధంగా అద్వానీ గారికి, పివి నరసింహారావు గారికి, స్వామినాథన్ గారికి, అదేవిధంగా చరణ్ సింగ్ గారికి, చౌదరి చరణ్ సింగ్ గారికి ఎక్కడన్నా ఇక్కడ రాజకీయాలు కనిపిస్తున్నాయండి? భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పెద్దలు మాటకొస్తే ఎన్నికల ముందు ఓట్ల కోసం వారిని ప్రచారం చేసుకుంటారనే అపవాదు కూడా ఎదుర్కొంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మాకేం అభ్యంతరాలు లేవు. మేము ఇటువంటి మంచి పని చేస్తా ఉంటే మాకేమన్నా అపవాదం వస్తే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము వెంకట్ గారు. మాకేం అభ్యంతరం లేదు. ఈ రోజు పివి నరసింహారావు గారికి దక్కాల్సిన గౌరవం, ఎప్పుడో దక్కాల్సిన గౌరవం, సంతోషం. తెలుగు బిడ్డకు దక్కాల్సిన గౌరవం ఇప్పుడు దక్కింది. ఒక తెలుగు బిడ్డకు ఫస్ట్ టైం గా అట్లాంటి అత్యున్నతమైన గౌరవం దక్కిన దానిలో ఎలాంటి డౌట్ లేదు. డౌట్ లేదు. మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తా. నేనేమంటున్నానంటే, వీళ్ళు ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను రేపు 13వ డేట్కి బస్సు తీసుకొని మా ఎమ్మెల్యేలను అందరూ దొరుకుని పోయి మేడిగడ్డ అందాలను చూపిస్తా, మేడిపండు లాంటి మేడిగడ్డ అందాలను చూపిస్తా అని చెప్తా ఉన్నాడు. డౌటే లేదండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఈ రోజు జగమెరిగిన సత్యం, ప్రపంచానికి తెలిసిపోయింది. మేడిగడ్డ కుంగిపోయింది అనే విషయం అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళా కొత్తగా మీరు బస్సును తీసుకొని ఎమ్మెల్యేలను తీసుకొని పోయి, వాళ్ళు ఏమైనా ఎక్స్పర్ట్సా అండి? ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్సా ఎమ్మెల్యేలు? మళ్ళా ఇదంతా కాలయాపన చేయడం కోసము, లేదనుకుంటే మీరు ఆ కాంట్రాక్ట్ కంపెనీలతోటో, లేదనుకుంటే ఇంకెక్కడో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప, చిత్తశుద్ధితో మీరు విచారణ అంటారంటే ఏం విచారణ చేస్తారు? ఏం కొత్తగా నిజాలు తెలుసుకుంటారు? అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అధికార దుర్వినియోగం జరిగింది అని చెప్పి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంటే దాని మీద చర్యలకు మీరు మళ్ళీ దిలీప్ గారు, నేను అదే టాపిక్ వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, సత్యం గారు,